ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. ఇప్పుడు ఈ 11వ శ్లోకంలో హరిదస్వ సహస్రార్చి సప్తసప్తి అనేటువంటి నామాల వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మరీచిమాన్ అనేటువంటి నామం చూద్దాం. ఇక్కడ మరీచి అంటే ఏంటంటే మారకత్వం కలిగింది. మారకం అంటే మరణం అన్నమాట. సూర్యుని యొక్క ప్రచండ శక్తియే మారకాన్ని కూడా కలిగిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఎప్పుడైతే మరణము ఆసన్నమైందో అప్పుడు మనలో ఉండేటువంటి ఉదాన వాయువు ప్రేరేపింపబడుతుంది. సూర్యశక్తి వల్ల ప్రేరేపించి ఏమవుతుందన్నమాట, మనలో ఉండేటువంటి సూక్ష్మ రూప ప్రాణశక్తిని బయటికి నెట్టివేసేస్తుంది అన్నమాట. అది ఆ శక్తి అంటే మనలో ఉండే ఉదాన వాయువుని ప్రేరేపించి మనలో ఉండేటువంటి సూక్ష్మ రూపం అంటే స్థూల రూపం పడిపోతుంది. ఈ సూక్ష్మ రూపం ఉండేటువంటి ఆ బండిల్ ఉంటుంది చూసారా, అది పైకి నెట్టేస్తుంది అన్నమాట. సూక్ష్మ రూప ప్రాణశక్తిని బయటికి లాగేస్తుంది అన్నమాట. అంటే ఆయువు తీరేక ఈ జనులందరికీ కూడా ఈ మారకం కలిగించేవాడు మరీచి అంటారన్నమాట. అందుకని అదొక అర్థం. ఇంకోటి తీసుకుంటే మనకి అపకారం కలిగించేటువంటి సూక్ష్మజీవులని కూడా అంతమొందించి వాటిని బయటికి నెట్టివేసేటువంటి వాడు, బయటికి నెట్టివేసి మనకి రక్షించి మన దేహంలో రక్షణ వ్యవస్థని పెంపొందింపచేసేవాడు కూడా మరీచి. అంటే చూసారా, ఇమ్యూనిటీ పవర్ అంటాను చూసారా, ఆ ఇమ్యూనిటీ మన శరీరంలో కలిగించేవాడు కూడా మరీచిమాన్. అంటే ఆ శక్తి మన శరీరానికి కలిగిస్తాడు. అలాగే మనకి మార్గదశ వచ్చినప్పుడు మనలో ఉండే ఉదాన వాయువు ద్వారా బయటికి నెట్టి వేస్తాడు కూడా. కనుక ఆయన మరీచిమాన్ అనేటువంటి చెప్పారు. తర్వాత నామం తిమిరోన్మథన. తిమిరం అంటే చీకటి. మనకి లౌకికమైనటువంటి చీకటి అదేం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే అది ఉండాలి, అది లేకపోతే మనం బతకలేము. మనకి చీకటి రాత్రి ఉండాలి, పగలు ఉండాలన్నమాట. అయితే అసలైనటువంటి తిమిరం, అసలైనటువంటి చీకటి ఏమిటండి, అజ్ఞానం అనేటువంటి అంధకారమే మన లోపల ఉండిపోయింది. జన్మల నుంచి కూడా అంధకారం లోపల ఉండిపోయింది అన్నమాట. ఆ అజ్ఞానమైనటువంటి చీకటిని ఉన్మథనం బాగా మధిస్తారనమాట. మదనం చేసేసి ఆ అజ్ఞానమైనటువంటి చీకటిని పటాపంచలు చేస్తాడు, అంటే తరివేస్తాడనమాట. అదే మనకి సౌందర్యలహరిలో అవిద్యానాం అంతస్తిమిరమిహిర ద్వీపనగరి. ఎప్పుడైతే అజ్ఞానం చీకటి పోయిందంటే లోపల ఏముంటుందండి, కాంతే కదా, అదే ద్వీపనగరం అనమాట. ఆ ద్వీపనగరానికి ద్వారాలు తెరుచుకుంటాయి, అదే జ్ఞాన ద్వారాలు అన్నమాట. అందుకని చెప్పేసి ఈ నామం తిమిరోన్మథన అనేటువంటిది కానీ మనం జపించినట్లయితే ఆ సూర్యభగవాను యొక్క ఆయన కాంతితోటి మనలో ఉండేటువంటి అజ్ఞాన అంధకారాన్ని మొత్తం పటాపంచలు చేసి పారేస్తాడు అన్నమాట. తర్వాత నామం శంభో. ఇప్పుడు ఎప్పుడైతే మన అజ్ఞానం అనేటువంటి ఆ తిమిరం, ఆ చీకటి అనేటువంటిది తొలగిందో మనకేముంటుందండి, శంభు అంటే అనమాట మంగళము, శుభము, సుఖము. అంటే అజ్ఞాన నిర్మూలనయే జ్ఞాన సముపార్జనం. జ్ఞాన సముపార్జనం మనకి శుభం కలిగిస్తుంది. అటువంటి శుభంకరుడు, శుభకారకుడే శంభో అనేటువంటిది అన్నమాట. ఇప్పుడు శంభో, శంకర ఈ రెండు నామాలు కూడా కొంతమంది వ్యాఖ్యాతలు గొప్పగా చెప్పారండి. ఇప్పుడు శం అంటే మంగళము, సుఖమును, భూ అంటే కలిగించేటువంటి వాడు, శంకర అంటే ఆ వచ్చినటువంటి దాని శుభాల్ని అన్నిట్లో కూడా వ్యాపింపజేసేవాడు. అంటే ఇది గొప్పగా చెప్పారండి. ఒకటి ప్రొడక్షన్ సెంటర్ అయితే ఇంకోటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్. అందుకని శంభు, శంకర అనే రెండు నామాలు కూడా చాలా. అందుకని శంభో అనే నామం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సుఖమును కలిగించువాడు అనేటువంటి మనం ఇక్కడ గ్రహించవచ్చు అన్నమాట. ఎలా వస్తుంది సుఖం, ఎప్పుడైతే జ్ఞానం అనేటువంటిది వచ్చిందో అప్పుడు సుఖం వస్తుంది. కనుక ఆయన శంభో అన్నారన్నమాట. తర్వాత నామం చాలా చక్కటి నామం ఉండేది. మీకు విష్ణు శాస్త్రంలో కూడా కనబడుతుంది ఈ నామం, రుద్రనమకంలో కూడా కనబడుతుంది. త్వష్ట. త్వష్ట అంటే
మలచువాడు అని అర్థం. ఇప్పుడు చూడండి, ఒక శిల్పి ఉంటాడు. ఆ శిల్పికి ఒక రాయి అంటే జాతి శిల అనేటువంటి ఎంచుకుంటాడు. ఎంచుకుని ఏం చేస్తాడు, దాన్ని చెక్కుతాడు. ఎక్కడెక్కడ ఎలా ఎలా తీయాలో అంతా తీసి దానికి ఒక ఆకారం కల్పిస్తాడు. దానికి అంటే ఏంటన్నమాట, ఈ శిలని మలచి ఒక చక్కటి ఆకారం దానికి కల్పిస్తాడు. ఒక వడ్రంగి ఉంటాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు, ఓ చెక్కని తీసుకొస్తాడు. ఆ చెక్కని తీసుకొచ్చి దాన్ని మలుస్తాడు. మలిచి ఏం చేస్తాడు, దానికి వివిధ ఆకారాలు సృష్టిస్తాడు. ఓ టేబుల్ అనండి, ఓ బీరువా అనండి, ఏదో ఒకటి రకరకాలు విగ్రహం అనండి, అన్నీ కూడా తీసుకొస్తాడు కదండి. ఈ విధంగా అంటే ఏంటి, ఒక ఏ ఆకారం లేనటువంటి దానికి ఒక ఆకారం కల్పించి మలచి ఆకారం ఇస్తాడనమాట. ఇది జ్ఞానపరంగా కూడా తీసుకుంటే దీనిలో చక్కటి అర్థం చెప్తారండి. మనలో అజ్ఞానం అనేటువంటిది ఎలా ఉండిందంటే, మనలో కప్పడిపోయి మన అసలైనటువంటి స్వరూపాన్ని కప్పేసింది. అందుకని ఏం చేస్తాడు, ఎప్పుడైతే భగవంతుని మనం నమ్ముకున్నామో ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని కూడా మలచేస్తాడు, దొలిచేస్తే అప్పుడు మన అసలైన సుస్వరూప సంధానం ఉంటారు అన్నమాట. సస్వరూప సంధానం ఉంటారు. అప్పుడు మన సస్వరూప సంధానం రావాలంటే అక్కర్లేనటువంటి ఈ ఆకారాలు రూపాలను తొలగించి పారేయాలి. ఆ తొలగించేటువంటి వాడు చేసినట్లయితే అప్పుడు మనకు ఆత్మజ్ఞాన ప్రాప్తి అవుతుంది. అదే సస్వరూప జ్ఞానము అనేటువంటిది మనకు చెప్తారన్నమాట. అంటే లౌకికంగా చూసినట్టయితే మనం శిల్పి వడ్రంగి ఉదాహరణ చెప్పుకున్నాం. మనం పారమార్థికంగా తీసుకున్నట్లయితే ఏంటన్నమాట, మనలో అజ్ఞానం పోయి నామరూపాల భావనలను కూడా పోయి నామరూప వివర్జిత అయ్యి పూర్తిగా మన సస్వరూప అనుసంధానం చేయడమే త్వష్ట అనేటువంటి నామం. ఇది చాలా ప్రశస్తమైనటువంటి నామం ఇది కూడా అన్నమాట. తర్వాత నామం మార్తాండ. మృత అండం నుంచి ఉద్భవించాడు మార్తాండు అనేటువంటి అనమాట. అంటే దీనికి ఒక పురాణగాథ అయింది. ఇప్పుడు ఆ పురాణగాథలోకి మనం వెళ్ళవద్దు. కానీ మృతాండ సంభూతుడైన ఆదిత్యుడు ఆయన మృతమైనటువంటి అండంలోంచి వచ్చాడు. అండంలోంచి వచ్చి చేతనత్వాన్ని పొందాడు. ఆయన పొంది ఏం చేశాడు, ఆ చేతనత్వాన్ని తన జీవులందరికీ కూడా పంచాడు అనమాట, కలిగించాడు అనమాట. అందుకని ఆయన మార్తాండు అనబడ్డాడు అనమాట. అంటే ఏంటి, చేతనారహితమైనటువంటి వాటికి చేతనాన్ని కలిగించి వాటిని పోషించి రక్షించేటువంటి వాడే మార్తాండు. ఇప్పుడు ఉదాహరణకి ఇంకొకటి కూడా మనం చూద్దామండి, అది బాగా అర్థమవుతుంది. రాత్రి నిద్రలో జీవులన్నీ కూడా అచేతనమే కదండి. ఏమిటో మనకి ఏం తెలుసు, మనం నిజంగా స్వప్నావస్థలో ఏదో ఓ ప్రపంచం మన మనసులో సృష్టించుకున్నది కనబడుతుంది. మరి సుషుప్తిలోకి వెళ్ళాక, గాఢ నిద్రలోకి వెళ్ళాక చక్కగా నిద్రపోతాం. ఆ సుషుప్తిలో ఉన్నప్పుడు అసలు మనం బతుకున్నామా, ప్రాణం ఉందా లేదా, మనం మొగాళ్ళమా ఆడవాళ్ళమా జంతువులమా మనుషులమా ఏమైనా తెలుస్తుందా, ఏమీ తెలియదు. కానీ ఆ సుషుప్తి నుంచి మేల్కొనేటప్పటికీ మనకి ఎంత చక్కటి నిద్ర పట్టింది నాకు అనేటువంటిది మనకు వస్తుంది. ఈ భావన ఎలా వచ్చింది, ఆ సుషుప్తిలో కూడా నీతో ఉండేటువంటి ఆ పరమాత్మ కూడా ఉన్నాడు, సాక్షి చైతన్యంగా ఉన్నాడు. ఆయన నీకు జాగ్రత్త అవస్థలో చెప్పి ఎవరి అబ్బాయి నీకు ఇలా వచ్చిందని చెప్తాను. అప్పుడు మనం దీన్ని ఆనందిస్తాం అన్నమాట. అందుకని ఏంటన్నమాట, ఈ అచేతనమైనటువంటి సుషుప్తిలో కూడా చేతనారూపంలో ఉండేటువంటి సాక్షి చైతన్యం ఉండేటువంటి ఆయనే మార్తాండు అనేటువంటి చెప్తాడనమాట. అందుకని తన యొక్క కిరణముల ద్వారా అచేతనానికి కూడా చేతనత్వం కలిగించేటువంటి వాడే మార్తాండు. అంటే సాక్షిభూతంగా ఉంటూ తనమ్మట తను ఏ పనికి కర్మ ఫలాలు కూడా అంటకుండా చేతనత్వం కలిగి అచేతనత్వాన్ని కూడా చేతనత్వం కలిగించేటువంటి వాడే మార్తాండు అనేటువంటి ఇంకో విధంగా మనం చూసినట్టయితే చూడండి, ఈ నార్త్ అండ్ సౌత్ పోల్స్ అంటారు, ఉత్తర దక్షిణ ధ్రువాల్లో. అక్కడ ఉండేటువంటి వాళ్ళకి 6 నెలలు పగలు ఉంటుంది, 6 నెలలు రాత్రి ఉంటుందంట. కొన్ని చోట్ల కొంచెం ఇటు అటులో ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా సరైనటువంటి సమతుల్యమైనటువంటి పగలు రాత్రి అనేటువంటిది అక్కడ ఉండదు. అక్కడ ఏమవుతుందన్నమాట, ఈ మార్తాండుని యొక్క కిరణ చైతన్యం అనేటువంటిది ఎక్కువగా ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఒక రకమైనటువంటి శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలు కూడా వాళ్ళందరిలో కూడా వస్తుంటాయి. ఎందుకు, వాళ్ళల్లో చైతన్యం అంటే ఈ మార్తాండుని యొక్క చైతన్య ప్రసరణ సరిగ్గా ఉండదు.
మనం అదృష్టం కొద్దీ మన భారతదేశం లాంటి దేశంలో పుట్టాం కనుక మనకి చక్కటి భూమధ్యరేఖకి దగ్గరలో ఉన్నవాడిని కనుక మనకి ఏమిటంటే సమతుల్యంగా ఉంటుంది. అందుకని మార్తాండుని యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణ అనుగ్రహం మనకు ఉందన్నమాట. అందుకని చూసుకుంటే ఈ మార్తాండ నామం కూడా చాలా ప్రశస్తమైనటువంటి నామం అన్నమాట. అంటే ఏంటి, మనలో ఉండేటువంటి ఇంకో విధంగా చూస్తే మనలో ఉండే భ్రాంతి అనేటువంటి అక్కర్లేనటువంటి దాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే మార్తాండు. తర్వాత అంశుమాన్, ఇది మనం మళ్ళీ చెప్పుకోకలేదు. అంశు అంటే అశ్వశబ్దాన్ని యొక్క ధాతువే అంశు అనేటువంటి అనమాట. అంటే ఏంటంటే అశ్వన్న అంశు అన్న ఒకటే అర్థం. వ్యాపకత్వ లక్షణం గెలదే కిరణములు, గమన లక్షణము, చొచ్చుకుపోయే లక్షణం. ఇప్పుడు ఉదాహరణకి మనకి ప్రకృతిలో ఎన్నో ఉంటాయి. ఇప్పుడు భూమిలో చూడండి, తైలములు ఉంటాయి, లోహములు ఉంటాయి, సరే మనకి పై కనబడుతున్న చెట్లు ఉంటాయి, కింద నుండి వేళ్ళు ఉంటాయి, దుంపలు ఉంటాయి. వీటన్నింటిలో కూడా కిరణాలు చొచ్చుకుపోతున్నాయి కదండి. ఇది ఈ చొచ్చుకుపోయి వ్యాపకత్వ లక్షణం ఏదైతే ఉందో అదే అంశు. అటువంటి వ్యాపకత్వ లక్షణం కలిగి అన్నిట్లో కూడా ఆ శక్తిని ప్రసరింపజేసేవాడే అంశుమాన్ అనేటువంటిది అనమాట. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఇంకోటి కూడా తీసుకుంటే గింజలు ఉంటాయి, నువ్వుల గింజలు, వేరుశనగ గింజలు ఏవో తీసుకోండి. దానిలో నూనె ఉంటుంది. మరి లోపల నూనె ఉంటుంది, కనబడుతుందా? మనకు కనబడదు, కానీ అది పైన గట్టిగా ఉంటుంది. ఆ దాని లోపలికి వెళ్ళి ఆ నూనెకి ఆ తైల లక్షణం కలిగించక అది పైకి కనబడకుండా దాని లోపల ఆ లక్షణం దాన్ని రక్షించేటువంటి వాడు అనమాట. అది కూడా అంశుమాన్. అంటే ఏంటంటే ఈ కిరణముల యొక్క శక్తి ప్రతి చిన్న అణువుల్లో కూడా ప్రసరించి ఆ యొక్క అణువు ఆ పదార్థ లక్షణాన్ని పదార్థంగా ఉంచుతుందన్నమాట. అందుకని చెప్పేసి దీన్నే మనకి ఇంకా తర్వాత మనం చూస్తాం మిత్రనామం అనేటువంటి. అందుకని ప్రతి జీవికి కూడా ఆ సూర్యుడు మిత్రుడు. ఎందుకంటే మన లక్షణాన్ని మనలో అట్టే పెడుతున్నాడు కదండి. మనకి ఇప్పుడు ఉదాహరణకి ఇంకొకటి కూడా చూద్దాం. మనకి ఎముక ఉన్నదండి, ఎముక లోపల మధ్య ఉంటుంది, బోన్ మ్యారో ఉంటుంది. బోన్ మ్యారో సాఫ్ట్గా ఉంటుంది, బోన్ గట్టిగా ఉంటుంది. మరి ఆ బోన్ మ్యారోలో ఉండే సాఫ్ట్నెస్ ఆయన అట్టే పెట్టాలి, బోన్కు ఉండే గట్టితనం కూడా ఈయన అట్టే పెట్టాలి. మరి ఈ రెండింటికి కూడా సమతుల్యం చేసి ఏం చేస్తోంది అంశుమాన్. ఈయన శక్తి ప్రసరింపజేయడం వల్లే శరీరంలో ఏది ఏ లక్షణంతో ఉండాలి. ఒక ఎముక ఉన్నది, ఎముక కదలకూడదు, రక్తం ఉంది, ప్రసరించాలి. అంతేగాని రక్తం నిలిచిపోయి ఎముక కానీ కదిలిందంటే ఏమవుతుంది ఒకసారి ఊహించుకోండి. అందుకని ఏది స్థిరంగా ఉండాలి, ఏది చలనంతో ఉండాలి, ఆ చలనంతో ఉన్నదానికి చలనశక్తి ఎంత కలిగించాలి, అలాగే స్థిరంగా ఉన్నదానికి ఆ స్థిరత్వం ఎంతవరకు ఉండాలి అనేటువంటి ఇవన్నీ కూడా చూసి నిర్ణయించి ఆ పదార్థానికి లక్షణం ఏ విధంగా ఉండాలో ఆ లక్షణ శక్తి కలిగించేటువంటి వాడే అంశుమాన్ అనేటువంటిది అనమాట. తర్వాతి శ్లోకం మళ్ళీ మనం చూద్దాం.